పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ఉన్నాము. ఇక్కడ గత నెల ఆగస్టు 25వ తారీఖు ఆ మధ్య టైంలో దాదాపు 5 విల్లాలని కూల్చివేయడం జరిగింది. ఇక్కడ విల్లా సొసైటీలో దాదాపు 230 పైగా విల్లాలు ఉంటే 5 విల్లాలని అక్రమంగా నిర్మించారని హైడ్రా ద్వారా కూల్చివేయడం జరిగింది. ఆ 5 విల్లాలు ఎందుకు కూల్చేశారంటే హౌసింగ్ సొసైటీలో మిగతా కార్యకలాపాలకు కేటాయించిన భూమిని వాళ్ళు అక్రమంగా కబ్జా చేసుకొని దానిపైన విల్లాలు కట్టారు కాబట్టి వాటిని కూల్చేశారు. అంటే ఆ లేఅవుట్ ప్రకారం దానికి హౌసింగ్ సొసైటీలో మిగతా కార్యకలాపాలకి కేటాయించిన భూమిపైన కూడా విల్లాలు కట్టారని వాటిని కూల్చేయడం జరిగింది. అంటే పార్కుకి సంబంధించి కానీ మిగతా క్లబ్కి అలాంటి కార్యకలాపాలకు సంబంధించిన భూమి పైన కూడా వీళ్ళు అక్రమంగా విల్లాలు కట్టారు కాబట్టి వాటిని కూల్చేశారు. దాంట్లో భాగంగా మిగతా 225 విల్లాలకి మణికొండ జోనల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ 225 విల్లాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 15 రోజుల్లో మీరు నా నోటీసులకి మీరు వివరణ ఇవ్వకపోతే కూల్చేయడం జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఆగస్టు 25 అంటే దాదాపు ఇప్పటికీ నెల రోజులు దాటిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ కూడా మంత్ కూడా అయిపోతుంది కాబట్టి నెల రోజులు దాటుతుంది. 15 రోజులు దాటి ఇంకో 15 రోజులు కూడా దాటిపోయింది. ఇప్పటివరకు ఆ నోటీసులకు మరి ఈ చిత్రపూరి కాలనీ విల్లాకు సంబంధించి ఈ హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఏం వివరణ ఇచ్చారు, అటు గవర్నమెంట్ వాళ్ళు చెప్పలేని పరిస్థితి, జోనల్ కమిషనర్ చెప్పలేని పరిస్థితి. మరి 15 రోజులు దాటిపోయినా కూడా ఈ విల్లాలపైన ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. ఎందుకంటే జీవో 658కి తూట్లు పొడుస్తూ ఆ జీవోకి విరుద్ధంగా విల్లాల నిర్మాణాలు చేపట్టారు. మొదటగా G+1కే అనుమతులు తీసుకొని తర్వాత అక్రమంగా G+2 కట్టారని ఆ నోటీస్లో పేర్కొనడం జరిగింది. దాని తగ్గట్టు వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి ఇలా G+1 పర్మిషన్ తీసుకొని G+2 కట్టడం వల్ల ఈ విల్లా ఏదైతే సొసైటీ ఉందో ఇక్కడ చిత్రపురి కాలనీ సొసైటీకి దాదాపు 50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని కాబట్టి వివరణ ఇవ్వాలని వారైతే కోరడం జరిగింది. మరోవైపు మరి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి. ప్రస్తుతం మనం అదే విల్లాస్ ఎక్కడైతే కూలగొట్టారో చిత్రపురి కాలనీలోని ఇక్కడ చిత్రపురి కాలనీ సొసైటీలోని ఈ విల్లా ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు అక్కడ క్లీనింగ్ జరుగుతుందన్నమాట. అవన్నీ ఏదైతే శిథిలాలు అవన్నీ ఉన్నాయో కూలగొట్టేసినవి వాటన్నిటిని క్లీన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇదైతే గవర్నమెంట్ అంటే ఈ లేఅవుట్లో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వాటిని మిగతా కార్యకలాపాలకు ఏవైతే కేటాయించారో దానికి తగ్గట్టుగానే వర్క్ జరుగుతుంది. మరోవైపు మరి ఎందుకు జాప్యం, మరి ఇంతవరకు చెప్పని పరిస్థితి, అటు జోనల్ కమిషనర్ చెప్పని పరిస్థితి, ఇక్కడ హౌసింగ్ కాలనీ వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రాని పరిస్థితి. ఏం జరుగుతుంది మరోవైపు? ఎందుకంటే పేదల ఇళ్ళు స్వేచ్ఛగా కూల్చేస్తున్నారని సున్నం చెరువులో అయినా అమీన్పూర్లో అయినా, మరోవైపు కొత్తగా ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పేదలు గగ్గోలు పెడుతున్నారు. మరి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ విల్లాస్ కట్టుకున్న వాళ్ళకి జస్ట్ నోటీసులు ఇవ్వడం తప్ప ఏం యాక్షన్ తీసుకోరా? మరి ఎందుకు ఈ కూల్చేస్తామని చెప్పడం, కూల్చేస్తామని ఒక పెద్ద మాట ఎందుకు వాడటం? అంటే ఇది జస్ట్ బెదిరింపులో భాగమేనా, లేకపోతే వెనకాల ఏం జరుగుతుంది? ప్రజల్లో ఒకటి డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మాటల వరకైనా హైడ్రా అంటే హైడ్రా 2.0 ఇటు రెవెన్యూ అధికారులు, HMD అధికారులు, అలాగే హైడ్రా ఇవన్నీ కలిపి ఆక్రమణలన్నీ కూలగొడుతున్న వైనమైతే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. చాలా ఏరియాల్లో ఆక్రమణలు ఎక్కడైతే చేపట్టారో అన్నిటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది, కానీ కూల్చేయడాలు అయితే జరగట్లేదు. ఇక్కడ మాత్రం చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ఈ విల్లాలున్న ప్లేస్లో కూల్చేస్తామని నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటివరకు నెల రోజులు దాటింది, ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోవట్లేదు? దీనిపైన చాలామందికి అయితే ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది జస్ట్ మాటల వరకైనా యాక్షన్ అనేది ఏముండదా అనేది అయితే ప్రజల్లో ఒకటి డౌట్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా పేదల ఇండ్లే ఎక్కువ కూల్చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా అటు ముఖ్యమంత్రిని, మిగతా అధికారులని, హైడ్రా అధికారులను ఎదుర్కొనడం జరుగుతుంది. ఇష్టం వచ్చిన తీరుగా ప్రజలు కూడా విమర్శించడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులైనా, HMD అధికారులైనా, హైడ్రా అధికారులైనా మేల్కొని నోటీసులు అనవసరంగా ఇవ్వకుండా యాక్షన్ తీసుకునే వాటికి నోటీసులు ఇస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడైతే క్లీనింగ్ పనులు అయితే పూర్తవుతున్నాయి. త్వరలో మరి ఇది సొసైటీకి సంబంధించి దీంట్లో మరి ఏం రాబోతుంది ఇక్కడ కార్యకలాపాలకు సంబంధించి చూద్దాం. మరి కెమెరామెన్ నరేష్తో కృష్ణవాలా, పూరా లోకల్.